ప్రీవియస్ వీడియోస్లో బార్డర్ని 1-2 పార్ట్స్గా చూపించాను. ఇది థర్డ్ పార్ట్గా చూపిస్తున్నాను. ఈ బార్డర్ కింద ఉన్న భాగాన్ని లాంగ్ హ్యాంగింగ్ తోరన్ చేస్తున్నట్లు మీకు తెలుసు. అయితే దాంట్లో బార్డర్ కింద ఉన్న భాగాన్ని హాఫ్ చేశాను ఇప్పుడు. అయితే ఆ డిజైన్ ఎలా చేశాను అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఒకటి చూస్తే మీకు అన్నీ ఇలాగే చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేస్తే మీకు ఆల్రెడీ ఇది వచ్చేసినట్టే అవుతుంది. నేను చూపిస్తున్న ఈ నీడిల్స్ ఇది ఊల్తో చేయడానికి, దీన్ని పూసలు ఎక్కించడానికి యూజ్ చేస్తాను. అయితే నేను తోరన్ చేసిన తర్వాత దానికి ఎలా ఉపయోగించాను అనేది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ముందు బార్డర్ చేసాము, అవి 2 వీడియోస్గా వచ్చినాయి. ఇప్పుడైతే 3వ వీడియోలుగా దీన్ని చేస్తున్నాను. బార్డర్ కింద ఉన్న డిజైన్ ఎలా చేశాను అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు. ముందుగా ముడిని వేస్తున్నాను. ఇలా తీసుకొని ఊల్ నేను ఇదే స్టైల్లో ఎక్కువ ముడి వేయడం ఇలాగే చేస్తూ ఉంటాను. మీకు నచ్చినట్టుగా మీరు వేసుకోవచ్చు. ఇవి 3 చైన్లు చేసుకుంటున్నాను. చూడండి, ఇలా 3 చైన్లు చేసుకోవాలి. మొదట ఉన్న చైన్లో చూడండి, ఇలా 3 చైన్స్లో మొదటి చైన్ని ఇలా హుక్కుతో లోపలికి పోనిచ్చి హుక్ని అదే హుక్కుతో ఊల్ని ఇలా లోపలికి తీసుకోవాలి. అలా ఇంకా 3 టైమ్స్ తీసుకోవాలంటే 4 టైమ్స్ అన్నమాట. ఇలా 4 సార్లు. ఇలా 4 సార్లు తీసిన తర్వాత ఫస్ట్ చైన్లోంచి ఇలా చూడండి, నేను ఇలా లోపలికి దూర్చి హుక్ని ఇలా తీస్తున్నాను. అలా తీసిన ఫస్ట్ ఈ లూప్ని ఇలా నొక్కి మళ్ళీ సెకండ్ టైం ఇలా తీసుకుంటూ రావాలి. సేమ్ ఒక్కొక్కటిగా ఇలా తీసుకుంటూ ఒక్కొక్క లూప్లోంచి వస్తూ ఉంటుంది హుక్ ఊల్తో పాటుగా. చూడండి, హాఫ్ వచ్చిందనమాట. ఇటు టర్న్ చేసుకుంటే అదే హోల్లో, ఇప్పుడు చేసిన అదే హోల్లో మళ్ళీ 4 చేసుకోవాలి. ఇటు సైడు 2, 3, 4. నేను ఫాస్ట్గా చేస్తున్నాను, మీరు నెమ్మదిగా చేసుకోవచ్చు. 1 అలా ఒక్కొక్క లూప్లోంచి ఇలా తీసుకుంటూ ముందు చేసినట్టుగానే చూడండి, ఈ సైడ్ సమానంగా వచ్చేస్తాయి. అంతే, 3 చైన్స్ మామూలుగా చేసుకుంటాము. దీనిపైకి పూస వస్తుందన్నమాట. చూడండి, ఇలా ఈ వీడియోలో నేను ఫుల్ హ్యాంగింగ్ తోరన్ ఎలా ఉందనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది.